గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనందరం హిందూ సంప్రదాయ ప్రకారము అందరూ దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. ఆ టైంలో శివుడి ఆలయానికి వెళ్ళినప్పుడు నమస్కారం ఎలా చేయాలి, ఆ నమస్కారం చేసే విధి ఏమిటి, అందులో నందీశ్వరుడు శివుడికి ఎదురుగా ఉంటాడు కదా, ఆ నందీశ్వరుడు దగ్గర నుంచి శివ దర్శనము ఎలా చేసుకోవాలి, ఎలా పోవాలి, మనం గుళ్ళో ఎలా నమస్కారం చేస్తూ ఉంటాము అనే దాని గురించి. శివాలయంలో ముందుగా నందీశ్వరుడు ఉంటాడు శివుడికి ఎదురుగా. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర నుంచి మనం శివుడిని దర్శించుకొని నమస్కారం చేసుకోవడానికి ముందుగా నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి కుడి చేతితోటి ఆ నందీశ్వరుడు ఎడం వైపుగా నిలబడి శివుడిని చూస్తూ కుడి చేతితోటి అండములను స్పృశిస్తూ ఎడం చేత్తో అంగుష్టము చూపుడు వేలు, అంగుష్టం అంటే బటన్ వేలు, చూపుడు వేలంటే ఈ వేలు, ఈ రెండు కూడా అలా రెండు కొమ్ముల మధ్యలో ఉంచి కుడి చేతితోటి అండములను స్పృశిస్తూ అలా గనక శివుడి దర్శనం చేసుకున్నట్టయితే రెండు ఏళ్ల మధ్య గుండా అది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే శివుడిని డైరెక్ట్గా చూడటం కాకుండా ఇలా మనం నందీశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఈయనను తలుచుకుంటూ శివుడిని చూసుకుంటూ ఆ రెండు వేళ్ల మధ్య గుండా అండాలు స్పృశిస్తూ కనుక ఆ రెండు కొమ్మల మధ్యలో ఉండేటువంటి స్థానంలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశం నుండి శివుడిని గమనించినట్టయితే చాలా ఉత్తమం అన్నమాట. అలా చేయటం వల్ల మనకు సంతృప్తి కాకుండా శివుడి దర్శనం కూడా డైరెక్ట్గా కాకుండా ఆ రెండు వేళ్ల మధ్యగా చూడటం వల్ల శివుడు కరెక్ట్గా ఎదురుగా స్థానంలో ఉండటం వల్ల మనకు దర్శన భాగ్యం చాలా బాగా కలుగుతుంది. అసలు మనం నందీశ్వరు యొక్క అండములను కుడి చేతిలో స్పృశించినప్పుడు రెండు కొమ్మల మధ్య ఎడమ చేతిలో గుండా చూసినప్పుడు దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే సాయంకాలంలో మనము సప్తనదుల యొక్కయు సముద్రముల యొక్కయు జలము నందీశ్వర అండములో చేరుతుందట. అంటే శివుడి ఎదురుగా ఉన్నటువంటి నంది అండములలోకి ఆ సప్త సముద్రాల జలము సప్త నదుల జలము మొత్తం చేరి ఉండటం వల్ల మనము పరిశుద్ధమవుతున్న కింద లెక్క. మనం అప్పుడే స్నానం చేసి వచ్చినా ఏ తేడా లేకుండా శుద్ధిగా ఉన్నామా లేమా అనేటువంటి ఆలోచన లేకుండా అది స్పృశిస్తూ కనుక చేస్తే ఆ టైంలో గంగా స్నానం చేస్తున్నంత ఫలితంగా శివుణ్ణి దర్శించుకోవచ్చు అన్నమాట. అందువలనే నందీశ్వరుడికి నమస్కారం చేసేటప్పుడు ఈ యొక్క ప్రత్యేకమైన విధిని అందరూ పాటిస్తే మనం శివ కటాక్షాన్ని పొందగలుగుతాము.